ఇక రాజు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు అలివేని "అగ్గో నీ అలివేని వస్తుందిరా" అని చెప్పేసి అనగానే, "ఏ అలివేని ఈ నీకోసమేనా ఎదురు చూస్తుంది" అనగానే, "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చెంప పగులుతుంది. నువ్వు ఎలాంటి ఎదవో నాకు తెలుసు. ఈ ఊరందరికీ తెలుసు. మర్యాదగా అడ్డు తప్పుకో. అబ్బా! నీలాంటి అందగత్తెలు అలా మాట్లాడుతుంటే ఇంకా రెచ్చిపోబుద్ది. ఏది ప్రేమగా ఒక ముద్దు పెట్టి వెళ్ళిపో" అనగానే, "నేనెవరో తెలుసా?" "ఆ! తెలుసు విజయమ్మ కూతురు." "అబ్బా! విజయమ్మ కూతురు ముద్దు పెడితే ఎంత బాగుంటుంది. చాలా హాట్‌గా ఉంటుంది" అని చెప్పేసి అనగానే, ఇక కోపం వచ్చి అలివేనినైతే లాగి చెంపమించి కొడుతుంది. "నన్నే కొడతావా?" అని చెప్పేసి ఇక అలివేనినైతే లాక్కొని వెళ్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న ఫ్రెండ్ పారిపోతాడు. అలా లాక్కొని వెళ్తూ ఉండగానే చంటి గడ్డి కోసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. "కాపాడండి, కాపాడండి" అని చెప్పేసి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక చంటి ఇక్కడిక్కడ మాటలు వినిపిస్తున్నాయేంటి అని దిగి చూడగానే అక్కడ పుస్తకాలు పడి ఉంటాయి. "కాపాడండి, కాపాడండి" అని అలివేనైతే గట్టిగా అరుస్తూ ఉంది. అది విన్న చంటి "అమ్మాయి గారు, అమ్మాయి గారు" అని పిలుస్తూ ఉంటాడు. "చంటి, చంటి" అని చెప్పేసి అలివేని పిలుస్తూ ఉంటుంది. అలా చంటి అయితే పరుగున వాళ్ళ దగ్గరికొస్తాడు. "ఏయ్! మా అమ్మాయి గారి చెయ్యి వదులురా, మా అమ్మాయి గారి చెయ్యి వదులు" అని చెప్పేసి చంటి అనగానే, "నువ్వెవడురా చెప్పడానికి? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు, లేకుంటే చంపేస్తాను" అని చెప్పేసి చంటినైతే నెట్టేస్తాడు. అలా చంటి ఒక్కసారిగా బోర్లా పడతాడు. ఇక మళ్ళీ లేచొచ్చి చంటి అతనితో కలబడుతూ ఉంటాడు. "నీకు మర్యాదగా చెప్తున్నాను. మా అమ్మాయి గారి చేతులు పెట్టి పక్కకు వెళ్ళు" అనగానే, "నువ్వు చెప్తే నేనేంట్రా వదిలేది? ఈరోజు దీని జీవితం నాశనం చేయాల్సిందే. దీని పొగరు దించాల్సిందే" అని చెప్పేసి ఇక ఇద్దరైతే తగులాడుతూ ఉంటారు. అలా చంటి ఇక ఆ రాజుగాడు ఇద్దరు కలిసి కొట్లాడుతూ ఉంటారు. అలివేని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక చంటి, "మా అమ్మాయి గారు చేయి పట్టుకుంటావా? అమ్మాయి పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తావారా? నిన్ను చంపేస్తాను" అని చెప్పేసి ఇక రాజు గల్ల పట్టుకొని లాగి కొడతాడు. రాజు తిరిగి చంటిని కొట్టడంతో కింద పడతాడు. "నన్నే కొడతావా?" అని చెప్పేసి ఇక చంటి అక్కడే ఉన్న చొప్పచంటు దంట్లు పట్టుకొని ఇక రాజుని చితకబాదుతూ ఉంటాడు. "అమ్మో! అయ్యో!" అని చెప్పేసి రాజు బాగా అరుస్తూ ఉంటాడు. "చంటి ఇంకోసారి వెళ్తావా? అమ్మాయి జోలికి వెళ్తావా? అమ్మాయిలని వంకరగా చూస్తావా?" అని చెప్పగానే అలివేని దగ్గరకొచ్చి, "చంటి వదిలేయి, వాడు చచ్చిపోతాడు, వదిలేయి, వదిలేయి" అని చెప్పేసి ఇక అలివేని అయితే చంటిని ఆపుతూ ఉంటుంది. ఈలోపు కింద పడ్డ రాజు లేచి పరిగెడుతూ ఉంటాడు. మళ్ళీ చంటి వెనక నుంచి వెళ్ళి కొడుతూ ఉంటాడు. అలివేని గట్టిగా లాగడంతో చేయితో ఇక రాజు అయితే తప్పించుకుంటాడు. దూరంగా పరిగెత్తి, "అరేయ్! నిన్ను వదిలిపెట్టను, నిన్ను చూడు ఎలా చేస్తానో, నిన్ను వదిలిపెట్టను, చంపి పడేస్తాను" అని చెప్పేసి రాజు పరిగెడుతూ ఉండగానే ఈలోపు అనుకోకుండా అక్కడికైతే కారొచ్చి ఆగుతుంది. అలివేని చంటి, "ఇంక నువ్వు వెళ్ళిపో చంటి" అనగానే, "అమ్మాయి గారు ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను వెళ్తాను కానీ" అని చెప్పేసి వీళ్ళిద్దరు చూస్తూ ఉండగానే ఇంతలో విజయమ్మ కారైతే అక్కడికొస్తుంది. "ఇగో అమ్మ వచ్చింది చంటి, ఇక వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్దాం, అప్పుడు వాడిని శిక్షిస్తుంది" అని చెప్పగానే "అమ్మో! అట్లా చేయకండి అమ్మాయి గారు. విజయమ్మ గారి పరువు పోతుంది. మిమ్మల్ని ఒక చేయి పట్టుకున్నాడని తెలిస్తే అమ్మగారి పరువు పోతుంది. ఈ ఆవేశంలో అతన్ని చంపేస్తే అమ్మ జైలుకి వెళ్తుంది. వద్దు, మీరు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని బలవంతంగా అలివేనినైతే అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక విజయమ్మ, "ఏం జరిగిందిరా రాజు? ఏం జరిగింది?" అని చెప్తుండగానే ఈలోపే చంటి వస్తాడు. "ఏయ్! నువ్వేంటి ఇక్కడ? ఈ చంటినేనా నన్ను కొట్టింది" అని చెప్పగానే, "నువ్వు మా ఊరు మనిషిని చేసేసావు. అసలేం జరిగింది? ఎందుకు కొట్టావు?" అనగానే చంటి ఏం మాట్లాడకుండా నిలబడతాడు. ఇంక రాజు, "అవునమ్మా, తప్పుడు బుద్ధితో మన ఊరమ్మాయితో మాట్లాడుతుంటే కొట్టాను" అని చెప్పేసి అనడంతో, "అవునా, నీ సంగతి చెప్తాను పద, బండెక్కు, బండెక్కించురా" అని చెప్పేసి ఇక చంటిని బండెక్కించుకొనైతే చెంచలమ్మ ఇక చెంచలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. అక్కడే ఉన్న అలివేని చెట్టు చాటున దాక్కొని విషమంతా కనుక్కుంటుంది. "నా వల్ల చంటి ఇబ్బంది పడ్డానికి వీల్లేదు" అని చెప్పేసి ఇక అలివేనైతే అక్కడ నిలబడి చూస్తుంది. మరి జరిగిన విషయం వెళ్ళి విజయమ్మకి చెప్తుందా? లేకుంటే చంటికి శిక్ష పడుతుందా? అసలేం జరుగుతుంది?